హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఏసీలకు సంబంధించిన టెంపరేచర్ని 20 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు మాత్రమే ఉండేలా లాక్ చేయబోతోంది. దీనికోసం కంపెనీలతో, ఏసీ తయారీ కంపెనీలతో మాట్లాడుతోంది. అయితే సహజంగా ఇప్పుడు ఏసీ చాలా ఎక్కువ మంది వాడుతున్నారండి ఏసీని. సో బిలో పావర్టీ లైన్ వాళ్ళు కూడా ఏసీలు వాడుతున్నారు అంటే అతిశయోక్తి ఏం కాదు. సో మరి ఏసీ ఎలా వాడాలి? సో చాలామందికి డౌట్ ఏంటంటే, కొంతమంది ఏసీని బాగా తక్కువలో పెట్టుకుంటారు, 16, 18లో పెట్టుకుంటారు. చాలా కంపెనీలు 16 ఇస్తున్నాయి, 18 ఇస్తున్నాయి, లోయెస్ట్ అనమాట. సో హైయెస్ట్ అంటే మనకు అవసరం లేదనుకోండి. మన వాతావరణ కండిషన్స్లో మనం ఎవరం కూడా హీటర్స్ పెట్టుకొని పనిచేసే పరిస్థితులు ఏమి ఉండవు. కాకపోతే ఒక 30, 32 కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో అయితే నేనేం చెప్తున్నానంటే, ఈ ఏసీలకు సంబంధించి ద బెస్ట్ పాయింట్ ఏంటి అంటే, టెక్నీషియన్లు చెప్పే మార్గం ఏంటంటే 24 పెట్టుకుంటే చాలా ఎకనామిక్ అండి అని చెప్తున్నారు. 24 పెట్టుకుంటే భారత వాతావరణ పరిస్థితుల్లో 24 అనేది ద బెస్ట్ అట. సో 24 పెట్టుకుంటే మంచిది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా హోటళ్లకు మార్గదర్శకం చేస్తోంది. 24లో ఆఫీసుల్లో, హోటళ్లలో 24 కంటిన్యూస్గా ఏసీ నడుస్తుంటుంది కదా అక్కడ. సో డే టైం కూడా, కాబట్టి 24లో పెట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 24లో పెడితే మీకు పవర్ కన్జ్యూమ్ కూడా చాలా తగ్గుతుందట. పవర్ కన్జ్యూమ్ తగ్గుతుంది, అలాగే ఏసీ కూడా ఎక్కువ కాలం మన్నికగా వస్తుంది. కాబట్టి 24 అనేది ద బెస్ట్ అని టెక్నీషియన్స్ చెప్తున్నారు. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే 23 నుంచి 27 మధ్య అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకు అంటే 23 కంటే తగ్గితే ఏమవుతుందంటే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. మరి 16లో పెట్టుకొని 17లో పెట్టుకొని పడుకుంటుంటే జిల్లుమని రగ్గు కప్పుకొని పడుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా 23 అబోవ్ పెట్టుకుంటే మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎంత రగ్గు కప్పుకున్నా కానీ ఆ చల్లటి గాలిని మనం ఊపిరితిత్తుల్లోకి తీసుకుంటాం కదా. జలుబు, లేకపోతే పడిశం, ఇతర ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా 23కి తగ్గద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. సో 23 నుంచి 27 అని వైద్యులు సూచిస్తుంటే, టెక్నీషియన్లు ఏమో 24 ద బెస్ట్ అని చెప్తున్నారు. పవర్ కన్జ్యూమ్ కూడా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకురాబోతోంది. సో ఇక నుంచి 16, 17 పెట్టుకోవడానికి అవ్వదు, 20 అనేది లాకింగ్ పీరియడ్గా ఉండబోతోంది. అటువైపు 28 అనేది లాకింగ్ పీరియడ్గా ఉండబోతోంది. ఏదేమైనా అంటే ఇది ఒక మంచి పరిణామమే అని చెప్పాలి. ఒకవేళ ఎవరైనా తెలియకపోతే ఇది తెలుసుకుంటే కూడా మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి షేర్ చేస్తున్నాను.